హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే కుకింగ్ వీడియో స్టార్ట్ చేస్తానండి నా ఛానల్లో. ఈరోజైతే ఎగ్ కాజు కర్రీ అయితే రెసిపీ చేస్తున్నానండి. ఆల్రెడీ ఎగ్స్ అయితే నేను బాయిల్ చేసుకున్నానండి. బాయిల్ చేసి మీకు చూపిస్తున్నానండి. అదైతే స్క్రిప్ట్ చేస్తాను. కాజు కర్రీ ఎలా ఉంటుందో చూపిస్తాను పదండి. ముందుగా అయితే నేనైతే కాజు తీసుకొని పక్కన పెట్టుకుని ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. టమాటా అయితే ముక్కలుగా అయితే బాగోదు, నేను తర్వాత స్మాష్ చేస్తాను. అందుకని ఏంటంటే ఇంకా అలా ఉంచేసాను. ఎగ్స్ అయితే ఆల్రెడీ తీసేసాను. ఇవ్వండి ఆల్రెడీ ప్యాన్ పెట్టేసుకున్నాను. నేనైతే 2-3 టేబుల్స్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి, స్పూన్లు వేసుకున్నాను. అలా అయితే కర్రీకి బాగుంటుందండి. నీస్ కర్రీకి ఏంటంటే కొంచెం ఆయిల్ ఉంటే ఎక్కువ బాగుంటుంది. అందుకని నేనైతే 3 స్పూన్లు వేసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకున్నాను. నెక్స్ట్ సాల్ట్ వేసుకుంటున్నాను. బా ఎగ్స్ అయితే ఇంకా వీటిలో అయితే వేసేసుకుంటాను. ఇక్కడ ఆల్రెడీ తీసేసుకున్నాను ఎగ్స్ అయితే ఇంక అన్నీ వేసేసుకుంటున్నాను. నాకు నాకు ఒకటి, మా చిన్న అబ్బాయికి 2, మా ఆయనకు ఒకటి, మా పెద్ద అబ్బాయికి ఒకటి. మా చిన్న అబ్బాయికి 2 ఎందుకంటే తను ఎగ్స్ చాలా ఎక్కువ తింటాడు. అలాగని ఇంకేమీ తినడు. ఆ చికెను ఓన్లీ ఎగ్స్ మాత్రమే తింటాడు. మటన్ అస్సలు తినడు. ఎండు చేప కానీ ఇంట్లో వండితే అనంత దూరాన్ని పారిపోతాడు వాడు. దానికి అసలు ఇష్టం ఉండదు. ఎండు చేప స్మెల్ కూడా పడదు. నెక్స్ట్ నేను ఎండు చేప వండుతాను. దమ్ బిర్యానీ కూడా నేను చాలా బాగా చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీకు అన్నీ కూడా కుకింగ్ ఛానల్లో అన్ని వీడియోస్ పెడతానండి. ప్లీజ్ ఫాలో అవ్వండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇదిగోండి ఎగ్స్ అయితే ఆల్రెడీ ఫ్రై అయిపోయింది. వేరే ప్లేట్లో తీసుకున్నాను. చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇలా ఫ్రై అయితే లాస్ట్ మినిట్లో మనం తిన్నప్పుడు ఏంటంటే చాలా క్రిస్పీగా బాగుంటుంది. ఇగో నెక్స్ట్ అయితే నేనైతే ఆనియన్స్ వేసుకుంటున్నాను. చిన్న చిన్నగా చాకుతో కోసుకున్నాను. చిన్న చిన్నగా పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. ఇందులో అయితే కొంచెం సాల్ట్ నేను వేసుకుంటాను. అది స్కిప్ అయిందండి. సాల్ట్ అయితే వేసాను నేను. ముందుగా కొంచెం వేసుకున్నాను. ఫ్రై అవ్వ కదా అనేసని ఇంకా మళ్ళీ కూడా కొంచెం అయితే వేసుకున్నాను. ఇంకా నేనే కెమెరా తీసుకొని ఇంకా నేనే అయితే వీడియో షూట్ చేసుకుంటున్నానండి. ఎవరు లేరు. మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. నేను ఒకదాన్నే వీడియో షూట్ చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటున్నాను. మనకి ఇంకెవరు తీరు మనమే తీసుకోవాలి కదని కొంచెం కొంచెం తీసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిపోయింది. ఇగో టమాటా అయితే నేను దగ్గరగా స్మాష్ చేసేస్తానండి. కట్ చేస్తే ముక్కలుగా ఉంటుంది. స్మాష్ చేసుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది. అందుకని అయితే ఇంకా ప్లేట్ అయితే మూత వేసుకున్నాను. 2 మినిట్స్ అయితే కొంచెం ఫ్రై అవుతాయి కదా బాగుంటాయి మంచిగా అనేసని 2 మినిట్స్ అయితే ఉంచుకొని నేనైతే క్లాత్ పట్టుకోలేదు. చెయ్యి కాలిపోయింది. కొంచెం మెత్తగా వచ్చింది. చూసారా ఆనియన్స్ అయితే ఎప్పుడైనా సరే మనం మూత పెట్టుకుంటే ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి. దగ్గరగా ఉండదు. ఇగో నేనైతే స్మాష్ చేశాను. హ్యాండ్స్తో స్మాష్ చేశానండి. ఇలా అయితే మెత్తగా ఉంటాయి. పిల్లలు తిన్నప్పుడు కూడా ఇంకా టమాటా ముక్కలు కూడా పెద్దగా కనిపించవు నాకు. ఇది ఎప్పుడు ఎలా అంటే మా అమ్మ చిట్కా అండి ఇది. మా అమ్మ ఎప్పుడు కూడా కర్రీ వండుడైతే కట్ చేయదు. బాగా స్మాష్ చేస్తాం. మా అమ్మ వంటలు చాలా బాగా, మా అమ్మ కాదు అందరు అమ్మలు బాగా చేస్తారు. మా అమ్మ చాలా బాగా స్మాష్ అక్కడ చూసాను, అమ్మ దగ్గర చూసాను నేను. ఇంకా అలాగా అప్పటి నుంచి కూడా నేను కూడా ఇక కట్ చేయను. ఇంకా అలాగా స్మాష్ చేస్తూ ఉంటాను. ఇగో కాజు అయితే వేసుకుంటున్నాను. కాజు ఎగ్ కర్రీ. ఇంకా కాజు వేసుకొని ఒకసారి డీప్ ఫ్రై చేసుకొని మళ్ళీ మూత అయితే పెట్టేసుకుంటాను. మూత మనం ఎంత ఎక్కువగా కలిపినా సరే మూత ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత త్వరగా మనకైతే స్మాష్ అవుతుందండి. కర్రీ అయితే మెత్తగా ఉంటుంది. 5 మినిట్స్ అయితే అయిపోద్ది. ఇగో నేనైతే ఇంకా అది 5 నిమిషాలు అయితే అయిపోద్ది అంటున్నాను కదా. ఇంకా నేనైతే ఏం చేస్తానంటే చెప్తున్నాను. ఇంకా మీకు ఏమైనా నెక్స్ట్ వీడియోలో మీకు ఐటమ్స్ కావాలో ఫుడ్ ఐటమ్ ఏంటనేది చెప్పండి నేను చెప్తున్నాను. అంటే ముందు వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే నాకు అప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తే కొంచెం భయంగా ఏం మాట్లాడుతానో కూడా నాకు తెలియట్లేదండి. అందుకని నేను ఏం చేస్తానంటే తర్వాత వాయిస్ ఇద్దాం అనేసి ముందుగా చెప్పుకుంటున్నాను. ఇగో కర్రీ అయితే స్మాష్ అయ్యింది. ఇంకా కారం వేసుకుంటున్నాను. కారము, కొంచెం ధనియాల పొడి, కొంచెమేమో చికెన్ మసాలా పొడి అయితే వేసుకుంటున్నాను. నేనైతే కారం అయితే ఇంట్లోనే నేను రెడీ చేసుకుంటానండి. ధనియాల పొడి కూడా నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. గరం మసాలా అయితే నా దగ్గర చేసుకోలేదు. ఇదిగోండి చికెన్ మసాలా పొడి అయితే నేను వేసుకుంటున్నాను. ఇంకా 3 వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే కొన్ని వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్ వేసుకుంటే సగం క్లియర్ అయిపోతుంది. వాటర్ వేసుకొని నేనైతే ఒక మగ్గు వేసుకున్నాను. మగ్గు వాటర్ వేసుకొని ఇంకా దాంతో ఫ్రై చేసిన తర్వాత ఒకసారి వాటర్ వేసి కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకుంటున్నానండి. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. నేను లాస్ట్ మినిట్లో చూసాను కదా.
ఆయిలీగా చాలా బాగా వచ్చింది. ఇగోండి కాజు కూడా బాగా కనిపిస్తుంది కదా! ఇంకొంచెం వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం కొంచెం వేసుకుంటే బావుంటది. నెక్స్ట్ ఇంకా వ్లాగ్స్ వస్తాయి కదా! వాటిలో కూడా నాకు ఉండాలి కదని నేనేంటంటే కొంచెం వరకే వేసుకున్నాను. కర్రీ అయితే దగ్గరైతే అయిపోయింది. ఇగోండి బాయిల్ చేసిన ఎగ్స్ అయితే మాత్రం అన్నీ కూడా ఇంక అందులో వేసేసుకుంటాను నేను. అయిపోతే ఇంకా కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఇంకా అన్నీ వేసేసుకుంటే మన కర్రీ అయితే రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడైతే నేనైతే ఇంకా మూత తీసుకొని ఇంకా ఎగ్స్ అయితే ఇంక అందులో వేసేసుకుంటాను. చూడండి. ఇగో ఇంక వేసుకుంటాను. ఈలోపు నేనేం చెప్తున్నానంటే నెక్స్టు ఏ ఏ మీకు కర్రీ కావాలనేది, ఏ ఐటెమ్ కావాలనేది నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఏ ఏ ఫుడ్‌కి ఐటెమ్ కావాలని చెప్పండి. నాకు వచ్చినవైతే నేను చేస్తాను. నాకు రానివైతే నేను నేర్చుకొని మరీ చేస్తానండి. ఇంట్లో ఖాళీగా ఉండి ఏదో ఒకటి చేసుకుంటే బావుంటది కదా అనుకుంటే ఈలోపేమో యూట్యూబ్ అయితే చూసానండి. సర్లే ఏదో ఒకటి చేసుకుందాం. చేసుకోకుండా ఇంట్లో ఏముంటాం ఖాళీగా అనేసని నేనైతే అనుకుంటున్నానండి. ప్లీజ్ నా ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా లైక్ చేసుకోండి. షేర్ చేసుకోండి. నేనైతే ఇదే చెప్తున్నాను. డైరెక్ట్‌గా చెప్పొచ్చు. కాకపోతే నాకు కొంచెం భయం వల్ల నేనేం చెప్పలేకపోతున్నాను. అందుకే వెనక నుంచి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకుంటున్నానండి. ఇగ కర్రీ అయితే అయిపోయింది. ఇగోండి ఎగ్స్ అయితే అన్నీ వేసేసుకుంటున్నాను. చాలా బాగొచ్చింది కర్రీ మాత్రం. కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఇదే నేను రెండోసారి వండడం అండి ఈ కర్రీ నేను. ఫస్ట్ టైమ్ వండాను. ఇది రెండోసారి వండడం. ఇంకా కర్రీ అయితే దగ్గరైపోతుంది. ఇగోండి చూడండి. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మామూలుగా లేదు. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఏదైనా సరే మనసు పెట్టి వండుకుంటే ఏ కర్రీ అయినా చాలా బాగా వస్తది. ఇగోండి కొంచెం కొత్తిమీర అయితే ఏసుకుంటున్నాను. కర్రీ అయితే ఇంకా అంతా కూడా అయిపోయింది. దగ్గరగా అయిపోయింది. ఇంక మనము అంటే వేరే బౌల్ తీసుకొని అందులో సర్వ్ చేసుకుంటే అయిపోయినట్టే. లాస్ట్‌లో నేను కొంచెం సాల్ట్ సరిపోలేదు. సాల్ట్ కూడా వేశాను. ఆయిల్ కూడా కొంచెం వేశాను. అది మీకైతే స్కిప్ అయిపోయింది చూపించలేదు. ఇగోండి కర్రీ అయితే అయిపోయింది. నేనైతే ఇంకా అందులో సర్వ్ చేసుకుంటాను. కర్రీ అయిపోయిన తర్వాత మీకు చూపించాలి కదా! అలాగే ఒక పిక్ కూడా తీసుకుంటాను. కర్రీ అయిపోయింది. ఇగోండి చూడండి. నేను ఇంట్లో ఆడించుకున్న కారం కదండీ! అందుకే కర్రీ కూడా చాలా రెడ్ కలర్‌లో వచ్చింది చూసారా? మనం ఆడించుకున్నది ఏదైనా సరే చాలా బావుంటదండి. ఇంకా ఎండుమిరపకాయలు, మసాలా సామాను, ధనియాలు, జీలకర్ర ఏసి అన్నీ కూడా ఏసాను. ఇగోండి కర్రీ అయితే ఇలా వచ్చింది. చాలా బాగా వచ్చింది. ఆయిల్ చూసారా ఎంత బాగా తేలుతుందో. కొంచెం ఆయిల్ ఉంటే చాలా బావుంటదండి. ఇగో ఈ రెసిపీ అయితే నేనైతే యూట్యూబ్‌లో పెడుతున్నాను. ఫాలో చేసేయండి. ఏమైనా మీ మిస్టేక్స్ ఉంటే చెప్పండి. మావయ్య ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఇంతటితో వ్లాగ్ ముగిస్తున్నాను.